నవనన్న గెలిచే అవకాశం చాలా ఉంది. గెలిచిన వెంటనే వెంటనే మంత్రి అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 2 ఏళ్ల పొద్దులో తెలంగాణలో కాంగ్రెస్ వచ్చి హైదరాబాద్‌కు మంత్రి లేడు. ఇన్ఛార్జ్ మంత్రిగానే కొనసాగుతున్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మంత్రి పదవి ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మా పైన బాధ్యత చాలా పెద్దది ఉన్నది. మేము నిలుపుకుంటున్నారా బాధ్యత? 100% చదువుకున్న విద్యావేత్త, కష్ట సుఖాలు తెలిసిన వాడు, బీసీ సామాజిక వర్గం, గొల్ల కులంలో పుట్టి యాదవ్ కులంలో ఆయన జన్మించారు. ఆయనకు సాధక బాధకాలన్నీ తెలుసు. పేదోళ్ళ కష్టాలు ఎట్లుంటాయి, ఆయన ఎన్నో పెళ్లిళ్ళు చేసిండు. ఈ మధ్యనే సామూహిక శ్రీమంతం అవి కూడా చేసిండు. ఎంతో మందికి చదువు అంటే, విదేశాలకు వెళ్ళాలంటే, ఎవరైనా యాక్సిడెంట్ లో ప్రమాదంలో బాధపడే వాళ్ళకు కూడా ఆపదుంటే ఆదుకుంటారు. ఆదుకుంటాడు. ఏది మాగంటి గోపినాథ్ ఏం చేయలేదు, ఇటువంటి కార్యక్రమాలు ఏం చేయలేదు. మాగంటి గోపీనాథ్ అధికారంలో ఉంది కాబట్టి అంత ఆశనంత చేయలేకపోయిండు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము షేక్పేటలో తిరుగుతుంటే షేక్పేట ప్రజలు ఏమంటారు అంటే, చాలా వరకు అయితే ఆయన చూడలే అంటే ఎవరు చూడలే, అక్కడ అటువైపు ఆయన వెళ్ళలేదు. కాకపోతే 70% 70,000 పైన ఓటర్లు ఉన్నారు. అక్కడ 70 బూతులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏమంటారు అంటే, మేము సాధారణంగా అతను ఎక్కువ చూడలే. ఆయన ఈ జుబ్లీల్స్ ఇక్కడ ఈ సరౌండింగ్ లోనే తిరిగిండు. ఇంకా కొద్దిగా ఆయన స్టైల్ వేరే ఉండే. ఇప్పుడు మా గవర్నమెంట్ ఉంది. ఈయన గతంలో 2-3 సార్లు ఇండిపెండెంట్ గా ఎంఐఎం తో పోటీ చేసి ఓడిపోయిన నవీన్ అన్న ఇప్పుడు గెలవబోతుంది కంపల్సరీ. కాబట్టి ఆయనకు చెప్పాల్సిన అక్కర్లేదు. డెవలప్మెంట్ అంటే ఏంది, చదువుకునే వాళ్ళకి ఏం అవసరం ఉంది, కార్మికులకి ఏం అవసరం ఉంది, అవన్నీ ఆయన అవగాహన చేసుకునే వ్యక్తి. కాబట్టి ఇప్పుడు నవీన్ యాదవ్ కి ఓటేసే వాళ్ళు ఏది కాంగ్రెస్ పార్టీ ధీమా పార్టీ జెండా చూసి ఓటేయాలా, వ్యక్తిత్వానికి ఓటేయాలా? రెండు ఉన్నాయి సార్. రెండు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారి ఒక ముఖం. స్థానికంగా నవీన్ అన్న చేసిన మంచి పనులు, ఆయన విద్యావేత్త, చదువుకున్నవాడు కాబట్టి మర్యాద మనిషి. ఈ రోజు గుర్తొచ్చిందా, ఎన్నిసార్లు పోటీ చేసే అవకాశం ఇవ్వలే? అవును సార్, ఆయన ఇండిపెండెంట్ చేసింది కదా సార్. బ్యానర్ అనేది లేదు కదా. పార్టీ మద్దతు కావాలంటారు. ఇప్పుడు బ్యానర్ అనేది కూడా ఇంపార్టెంటే కదా. ఎవరికైనా బ్యానర్ ఇంపార్టెంట్. ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత డబ్బులున్నా వెనుక బ్యానర్ లేని ఎవరు కూడా ఏం చేయలేరు. అది అందరికి తెలిసిన సత్యం. కాబట్టి నవీన్ రెడ్డి మన నామినేషన్ కి ర్యాలీ తీస్తే గుండాలు ఉన్నారు ర్యాలీలో అని అది తప్పు సార్. వాళ్ళు ఓర్వకన్న మాటలు, దాన్ని మేము పెద్దగా పట్టించుకోము. ఇప్పుడు వాళ్ళు 1,00,000 మందితో వెళ్తే మేము అట్నే మాట్లాడాలా చెప్పండి సార్. ఇప్పుడు రెండోసారి వాళ్ళు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ వాళ్ళు, మా యాదవ్ గారు 1,00,000 మందితో పోయిండే ర్యాలీకి. మేమేమో అన్నామా? అది ఆయన బలం. అంటే మాది ముషిరాబాద్, మేము ఇన్ఛార్జ్ గా తీసుకున్నాం షేక్పేట్ని. షేక్పేట్ తిరుగుతున్నాం, ఆల్రెడీ మాక్సిమం కవర్ అయిపోయింది. మేము ఏమంటున్నామంటే, జనాలతో పోయిండని మీరు ఓరక అంటే దాన్ని మేమేమి అనలేం. అది ఆయన చూపించుకోవాలనుకున్నా ఆయన బలగం. కాంగ్రెస్ బలగం అంటే ఏంది, నా బలగం అంటే ఏంది. నిజంగా అన్న వ్యక్తిత్వాన్ని చూసి వచ్చిన అభిమానంతో నేనే వచ్చి స్వయంగా అడిగిన, నేనే అన్నా నేను షేక్పేట్ చేస్తాను, నాకు ఇవ్వండి, నా బీసీ వర్గం చాలా ఉంది, నేను కష్టపడి పని చేస్తాను, తీసుకో వెంటనే అన్నాడు. తీసుకోండి వెంటనే అని జుబ్లీ. కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు ఉందంటారా లీడర్ని? కాంగ్రెస్ లో ఏంటంటే గుర్తింపు ఉంది, కానీ గుర్తింపు రానికి స్లో. పెద్ద పార్టీ కాబట్టి మనని గుర్తించడానికి టైం పడుతుంది. కానీ మొన్నటి వరకు టికెట్ల కోసమే 2-3 పోటీ పడేటువంటి పరిస్థితి. 100% ఇప్పుడు అవసరం రావాల్సిందే. రాకపోతే ఎట్లయితే సార్, రావాలి. ఇప్పుడు రాలేదని ఇంట్లో కూర్చుంటే కాదు కదా. రాలేదని ఇంట్లో కూర్చుంటే మీరు పార్టీలో ఉన్నట్ట లేనట్ట. రావాలి. నువ్వు అడిగినావు, నీకు రాలేదు, అయితే నువ్వు ఇంట్లో కూర్చుంటావా? రావాల్సిందే. ఎవరైనా ఎంత పెద్ద వ్యక్తి అయినా ప్రజల్లో పలికిరు సార్. సీఎన్ రెడ్డి గారు మైంబడే ఉన్నారు కదా, మైంబడే ఉన్నారు సార్. ఏం లేవు సార్, అందరు సంఘటితమయ్యారు. కాకపోతే బీసీ ఏదైతే ఈ బీసీ వర్గాలు ఏదైతే ఉన్నాయో, ఒక్కసారి వాళ్ళకి విన్నవించడం ఏంటంటే, కొద్దిగా ఆలోచించి విజ్ఞతతో మీరు వేసే విలువైన ఓటు విలువైన వ్యక్తికి వేసి ఆయన విలువను కాపాడండి. ఎందుకంటే మన పైన పెద్ద బాధ్యత ఉంది. మీరు ఎమ్మెల్యే అయింది కాదు లెక్క, ఎమ్మెల్యే అయిన వెంటనే మంత్రి అయ్యే అవకాశం ఉంది. అది మాకు 100% నమ్మకం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన.
కాబట్టి మంత్రి అయితే ఒక్క షేక్పేట్ కాదు, ఒక రహమత్ నగర్ కాదు, ఇసుకు కూడా కాదు, కంప్లీట్ జూబ్లీ సస్యశ్యామలం అవుతుంది. ఆయన ఏం చేయాలి, ఎట్లా చేయాలి, చదువుకున్న వాళ్ళకి ఏం చేయాలి, ఎవరు చేయమడుగుతున్నారు కూడా ఆయన ఆయన అవగాహన చేసుకునే వ్యక్తి. ఎందుకంటే గతంలో 3 సార్లు ఓడిపోయిన అతనికి దెబ్బలు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు అవన్నీ ఆయన రికవరీ చేసుకుంటాడు. ఎట్లా బీజేపీ ప్రభావం ఎలా ఉంది ఇక్కడ? బీజేపీ అయితే అంత ఎఫెక్ట్ లేదు. అట్లాంటి కూడా వాళ్ళని ఇండియాలో వాళ్ళు నామినేషన్ తీసినా లక్ష ఇట్లా పబ్లిక్ వస్తూనే ఉన్నారు. ఏంది ఇదంతా? ఎవరు తీసినా పబ్లిక్ వస్తూనే ఉన్నారు. ఓట్లు ఎవరికి వేస్తారు అసలు? ఎవరు నామినేషన్ చేసినా గుంపులు గుంపులు జనాలు. ఇప్పుడు ఎట్లా అంటే స్థానికుడు కాబట్టి తన బలం, స్థానిక బలం చాలా గొప్పది. ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయ్యేది ఎక్కడంటే నాన్ లోకల్ అయినప్పుడు ఎఫెక్ట్. ఇక్కడ ఏంటంటే బీసీ నుంచి ఇచ్చారు. బీసీకి ఎదురుగా ప్రత్యర్థి బీసీ లేరు. వార్ వన్ సైడ్ ఉంది. నేను చెప్పకూడదు, చెప్తున్నా. వార్ వన్ సైడ్ ఉన్నాయి. కాబట్టి మేము అట్లని కూడా ఇంట్లో పండుకుంటలేము. మేము జనాలలోనే ఉన్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి కమ్మ ఓసీ, ఆయనకు టికెట్ ఇచ్చింది వెల్మా ఓసీ. ఆయనకు మద్దతు పలుకుతున్నది కూడా గ్రేట్ విష్ణువర్ధన్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు బీసీలు మేల్కొన్నారు. ఇప్పుడు 42 గడపడి నడుస్తుంది. కాబట్టి అందరూ జ్ఞానులేరు, అట్లేం లేదు. పక్కా గెలుస్తాడండి, అట్లేం లేదు. 100% గెలుస్తాడు. ఇక మెజారిటీ అనేది గెలిపైతే ఖాయం కానీ ఇదంతా ఇప్పుడు చేసే ప్రచారం అంతా మెజారిటీ కోసమే అంటారా? ఇక అట్లానే అన్నది సార్. నా గెస్సింగ్ ప్రకారం, నాకున్న అనుభవంలో 40-60%, 60,000లో రావచ్చు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఏమన్నారంటే లక్ష మందితో వెళ్తాము, 1,00,000 మెజారిటీ ఇస్తాం కాంగ్రెస్ పార్టీకి. సరే, ఆయన అన్న మాటలు ఏం తప్పలేదు, మేము తప్పుగా భావించాము. ఎవరైనా అనొచ్చు, ఆయనకు ఆ ధీమా ఉంది కాబట్టి. 60,000 వచ్చినా నష్టం ఏం లేదు కదా సార్, గ్రేటే కదా. కాబట్టి స్థానిక బీఆర్ఎస్ సీట్ ని కాంగ్రెస్ కైవసం చేసుకోవడం గొప్ప విషయం. వాళ్ళు ఇంకా అర్థంలో చేసుకున్నారు సార్. ముందు కూడా గుంజుకోలేదా? చేసుకున్నారు. మునుగోడు ఆయన చేసిన పొరపాటు ఏంటంటే మాకేమైనా పథకాలు వస్తాయని రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేశారు. వీళ్ళంతా మంది మార్బలం కలిసి అక్కడ గుమిగూడి మందు డబ్బులు అన్ని వెదజల్లి ఆ టికెట్ లాక్కున్నారు. సరే, అది లాక్కున్నారు, ఓకే. నారాయణఖేడ్లో మా కృష్ణారెడ్డి చనిపోయాడు, మా అభ్యర్థి ఎమ్మెల్యే. వాళ్ళ భార్యని నిలబెట్టినాం. మరి ఆ రోజు వాళ్ళకి దయా దాక్షిణ్యం ఎందుకు రాలే? ఇదే హరీష్ రావు పోయి డబుల్ షూటర్, ట్రిపుల్ షూటర్ అంటారు కదా, ఈ పెద్ద ఆయన అలా కూర్చొని గెలిపించుకున్నాడు. ఆ రోజు మేము ఎంత బాధపడ్డామండి చెప్పండి. అది న్యాయమేనా? అది మళ్ళీ ఆయన చేసింది న్యాయమా? ఇవాళ మా గవర్నమెంట్ ఉందండి, మేము కూడా డెవలప్మెంట్ అడుగుతున్నాం. మాకు కూడా డెవలప్మెంట్ కావాలి. ఇట్లాంటి నవయువకుడు యంగ్ అండ్ డైనమిక్ రావాలి. ఇంట్లో కూర్చుంటేమో సార్ ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. అంగబలం, మస్తబలం, గుండె బలం ఉన్నాడు. కాబట్టి ఈయన అవసరం, జూబ్లీస్ ప్రజలకు ఈయన అవసరము. ఈయన గెలుస్తాడు సార్ తప్పకుండా. మీ అందరి సహకారం ఉంది, ప్రజల సహకారం ఉంది.